అప్పుడు సకల ప్రజలు, భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు యేసు ప్రభువు వారిని ఆకాశంలో చూస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు చూస్తారు యేసు ప్రభువు వారిని. భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు యేసు ప్రభువు వారిని కన్నులారా చూసి అప్పుడు వణుకుతారు, గడగడ గడగడ అని. అక్కడ ఆల్రెడీ మెగిద్దోను ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు కూడా చూస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చూద్దాం. 6వ దూత తన పాత్రను యుప్రంటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చెయ్యునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చెయ్యవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగ్దీదోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమొల్లను చూతురేమో అని మెలుగుగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనువాడు ధన్యుడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. నీ వాక్యములు ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించలాగున మీరు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో యూఫ్రటీసు అనే మహానది మీద 6వ దూత తన పాత్రను వేసినప్పుడు ఆ యూఫ్రటీసు నది ఎండిపోతుంది. ఎండిపోయి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ, ముఖ్యంగా రాజులు యుద్ధము చేయడానికి సిద్ధపడతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? సంఘము పైకి ఎత్తబడిన తర్వాత ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుంది కనుక ఆ 3.5 సంవత్సరాల కాలములో చివరి కాలంలో ఏమవుతుందంటే అంత్య అబద్ధపు క్రీస్తు భూమి మీద ఉన్నటువంటి రాజులని యుద్ధానికి సిద్ధపరుస్తాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధపరుస్తాడు. యూఫ్రటీస్ నది అని మనం ఏదైతే చూస్తున్నామో అది ఎండిపోవడం వలన రాజులు ఆ మార్గముగా యుద్ధానికి రావడానికి వీలు కలుగుతుంది. అయితే మనం ఇక్కడ చూసాము, ఏముంది? ఎండిపోయిన తరువాత అక్కడ ఏముంది? ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయటికి రావడం చూస్తున్నాము. ఘట సర్పము నోటి నుండి అంటే ఎవరి నోటి నుండి? అపవాది నోటి నుండి. ఘట సర్పం అంటే ఎవరు? ఘట సర్పము అంటే అపవాది. తర్వాత మనం చూసాం అక్కడ ఎవరున్నారు? క్రూర మృగం. క్రూర మృగం అంటే ఎవడు? అంత్య అబద్ధపు క్రీస్తు. తర్వాత అబద్ధ ప్రవక్త నోటు నుండి, అబద్ధ ప్రవక్త అంటే ఎవరు? 2వ క్రూర మృగం. వీరి 3 నోటు నుండి ఏమొస్తాయి? 3 అపవిత్రాత్మలు
కప్పల వంటి అపవిత్రాత్మలు నోటు నుండి బయటికి వస్తాయి. ఈ అపవిత్రాత్మలు వచ్చి ఏం చేస్తాయి? సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలను, అంటే ఎవరిని? రాజులను పోగు చేయాలని ఏమవుతుంది? వారి యొద్ద కంటే ఎవరి యొద్దకు బయలుదేరాయి? రాజుల యొద్దకు బయలుదేరుతాయి. అంటే అంత్యకాలములో జరగబోయింది ఏమిటంటే 3 అపవిత్రాత్మలు, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుదేరి ప్రపంచమంతటా తిరిగి దేశ అధ్యక్షులను, ప్రధానమంత్రులను మహాదినమునందు జరగబోయే యుద్ధానికి సిద్ధపరుస్తాయి. ఇవి దయ్యపు ఆత్మలు. ఈ దయ్యపు ఆత్మలు కూడా సూచనలు చేసే అధికారము కలిగినటువంటి ఆత్మలుగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చూస్తే అక్కడ కూడా మనకు ఒక విషయం కనిపిస్తుంది. అపవిత్రాత్మలు ఏ విధంగా మనుషులను ప్రేరేపించి వారిని మోసము చేస్తాయో అనేది చూద్దాం. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించండి. యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున నిలిచియుండుట చూచితిని. అహాబు రామోద్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగా మరి ఒకడు ఆ విధంగా యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతన్ని అడిగెను. అందుకతడు బయలుదేరి అతని ప్రవక్తుల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చెయ్యుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. అది చూసారా? అహాబ్ అనే రాజు శత్రువుల చేతిలోనికి వెళ్ళి ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపిస్తాడు అని దేవుడైన ప్రభువు అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ? ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి ఆలోచన. ప్రభువు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చుంటే ప్రభువుకి ఎడమ పక్కన, ప్రభువుకి కుడి ప్రక్కన దూతలు నిలబడి ఉన్నారు. ఈ దర్శనాన్ని మీకాయా అనే ప్రవక్త చూస్తున్నాడు. ఇది అక్కడ భూమి మీద మీకాయా అనే ప్రవక్త పరలోకములో జరుగుతున్నటువంటి ఆలోచనని చూశాడు దర్శనములో. దేవుడు పరలోకములో చేసే ఆలోచనని తన ప్రవక్తకి బయలుపరిచాడు. అహాబు అనే రాజు ఉన్నాడు. ఈ రాజు దుర్మార్గుడు. ఈ రాజు మరణించాలి, ఈ రాజుని ప్రేరేపించాలి, ఈ రాజు చనిపోవాలి. ఎలా చనిపోతాడో చెప్పండి అని ప్రభువు తన ఎడమ వైపు తన కుడివైపు ఉన్నటువంటి దూతల్ని అడుగుతూ ఉన్నాడు. వారు చెప్తున్నారు, ఇలాగ చేద్దాం ప్రభువా, అలాగూ చేద్దాం ప్రభువా అని ప్రభువుకి సలహా ఇస్తున్నారు. ఒక ఆలోచన చెయ్యండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఆలోచన చెప్తున్నారు. పరలోక రాజ్యంలో కూడా
ఆలోచనలు జరుగుతూ ఉంటాయి భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేద్దాం అలా చేద్దామంటే ప్రభువుకి అవి ఏమీ నచ్చలేదు. ప్రభువుకి అవేమీ నచ్చలేదు. ఇంతలో ఒక దురాత్మ, ఒక అపవిత్రాత్మ దేవుడి సన్నిధికి వెళ్ళి నేను అతన్ని ప్రేరేపిస్తాను అని ప్రభువుతో చెప్పిందంట. ఏంటది? ఒక దురాత్మ పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి నేను అతన్ని ప్రేరేపిస్తాను. ప్రభు అడుగుతున్నాడు, ఎలా చేస్తావు? వాడు కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. వాళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళు విజయం పొందుతావు, నువ్వు వెళ్ళు విజయం పొందుతావు అని చెప్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది? సీను భూమి మీద జరుగుతుంది. దీన్ని మీకాయే చెప్తున్నాడు. వారు ఎందుకు ప్రకటించారో తెలుసా? ఓ అహాబు రాజా, నీకే తెలుసా విషయం? నేను దర్శనంలో చూసా. ఆ ఆత్మ, ఏ ఆత్మ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అతని ప్రవక్తల నోట్లో ఉండి అతడు యుద్ధానికి వెళ్ళేటట్లు ప్రేరేపిస్తానని చెప్పిందే, ఆ ఆత్మ వీరి నోటలో ఉండి నీవు యుద్ధానికి వెళ్ళేటట్లు చేసి అక్కడ చచ్చేటట్లు నిన్ను ప్రేరేపిస్తున్నా, నీకు తెలియడం లేదు అని మీకాయా ప్రవక్త చెప్పాడు. చూడండి గతంలో ఏది జరిగిందో, చూడండి గతంలో ఏం జరిగిందో అవన్నీ కూడా ముందుగానే దేవుడు జరిగినవి మన కోసం వ్రాయించి ఉంచాడు. మనం అనుకోవచ్చు 3 దురాత్మలు వచ్చి ప్రపంచం యొక్క రాజులను ఏ విధంగా ప్రేరేపిస్తాయి, యుద్ధానికి ఎలాగో సిద్ధపరుస్తాయని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అప్పుడు మనకు రెఫరెన్స్ చూపిస్తున్నాడు. ఎక్కడ? అహాబ్ రాజుకి ఎలాగ జరిగిందో గుర్తు చేసుకోండి. రామోద్గిలాదు మీదకు ఏమైంది? అహాబు రాజుకి ఎలాగ జరిగిందో గుర్తు చేసుకోండి. ఆ రాజును ప్రేరేపించి ఆ రాజు చనిపోయినట్లు చేసిందా లేదా అపవిత్రాత్మ? మరి అంత్యకాలంలో భూమి మీద ఉన్నటువంటి రాజులు అందరినీ ప్రేరేపించగలవా? ప్రేరేపించలేవా? మనుషులను దురాత్మలు ప్రేరేపిస్తాయి, తెలుసా? మనుషులను దురాత్మ ప్రేరేపిస్తుంది, యుద్ధానికి పోయేటట్లు చేస్తుంది. పాపము చేయడానికి ప్రేరేపణ అపవిత్రాత్మల నుండి కూడా వస్తాయి. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో చూస్తున్నాం. ఈ ఆత్మలు, ఈ కప్పల వంటి 3 దురాత్మలు వెళ్ళి లోకములో ఉన్నటువంటి రాజులందరినీ కూడా పోగు చేస్తాయి. మనం అప్పుడు ఎక్కడ ఉంటాం? మనం ప్రభువు దగ్గర ఉన్నాం. ఎక్కడ? మధ్యాకాశంలో ఉన్నాం. ఎక్కడ? ఇది ఎప్పుడు జరుగుతుంది? మనము ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే కార్యక్రమం. దీనిలో ఎవరెవరు పాల్గొంటున్నారు? దీనిలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. ఘట సర్పం డైరెక్ట్గా పాల్గొంటుందా సైతాను? లేదు. కానీ ఇక్కడ చూస్తే ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త మరియు అంత్య అబద్ధపు క్రీస్తు కూడా ఈ యుద్ధానికి ప్రేరేపణ చేస్తాడు. ఎవరి మీద చెయ్యాలి? ఇశ్రాయేలు ప్రజల మీద చేస్తాడు. ఎందుకు? ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు జరిగిపోయిందో, మనం పైకి ఎత్తబడ్డామో, ఇశ్రాయేలు ప్రజలకి అంత్యాబద్ధపు క్రీస్తు అసలైన మెస్సయ్య కాదు అనే మాట అర్థమవుతుంది. వారు కొండలలోనికి పారిపోతారు. ఏ కొండలోనికి పారిపోతారు? వారి దేశంలో ఉన్నటువంటి ప్రాంతానికి పారిపోయి 3.5 సంవత్సరాలు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఎవరికి? అంత్యాబద్ధపు క్రీస్తుకి వారు దొరకరు. 3.5 సంవత్సరాల కాలం ఇంకా ముగుస్తుంది, అంటే 7 సంవత్సరాల కాలం ఇంకా ముగుస్తుంది అనే సమయానికి హర్మెగిద్దోన్ అనే ప్రాంతానికి, మెగిద్దోను చూడండి ఏముంది అక్కడ, మెగిద్దోను
మెగిద్దోను అనే ఒక చోటికి, హర్ మెగిద్దోను అంటే అది ఒక కొండ. ఇప్పుడు ఆ కొండ లేదంట. ఆ కొండను తవ్వి చదునుగా చేసి ఒక గుట్టలాగా చేసి దాని మీద ఇల్లు కట్టుకున్నారు. మెగిద్దోను అనే ఒక ప్రాంతం ఇశ్రాయేలు దేశంలో ఉంది. అక్కడికి రాజులందరూ కూడా చేరుతారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు ప్రజలను వెతుక్కుంటూ వాళ్ళని ఎలాగైనా నాశనం చేద్దాం, ఈ భూప్రపంచానికి ఇంత తెగులు ఇంత కష్టము రావడానికి కారణం వీరే అని వారి మీదకి యుద్ధానికి రాజులు సిద్ధమై హర్ మెగిద్దోన్, మెగిద్దోను అనే ప్రాంతానికి లేదా కొండకి వచ్చి అందరూ కూడా వస్తారు. దీనికి కారణం ఎవరు? 3 దురాత్మలు. ఇక్కడికి ఇలాగూ చేరితే ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యేసు ప్రభువు వారిని నమ్మారా? చాలామంది నమ్మలేదు. ఎక్కువ శాతం మంది యేసు ప్రభువుని మెస్సయ్యగాను క్రీస్తుగాను అంగీకరించలేదు. అందుకే యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి అప్పగించారు. ఇంక ఎవరైనా సరే ఏదైనా చేస్తే వారిని మెస్సయ్యగా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నారు, కానీ యేసు ప్రభు వారిని మాత్రం అంగీకరించడానికి ఇష్టపడలేదు. నేటికి కూడా అనేక మంది యూదులు, ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వారిని క్రీస్తుగా అంగీకరించడం లేదు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ అంత్యబద్ధపు క్రీస్తు కూడా పరిశుద్ధమైన దేవాలయంలో వీళ్ళు నిలబడగానే వారు ఏం చేస్తారు? ప్రభు ఏం చెప్పాడు? నాశనకరమైన హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలములో లేదా పరిశుద్ధ స్థలములో నిలవబడగానే కొండలికి పారిపోవలెను. ఎక్కడికి? కొండలికి పారిపోవలను. ఎవడు కూడా మేడ మీద ఉన్నటువంటి ఆరబెట్టిన బట్టలు కూడా తీసుకోవడానికి కూడా ఆలోచన చేయవద్దు, పారిపోండి అని ప్రభువు చెప్పాడు. ఎక్కడ? మత్తయి సువార్తలో చెప్పాడు. అంత్యకాలంలో జరగబోయే సంఘటనల గురించి ఆయన చెప్పాడు. ఆ సమయంలో పారిపోతారు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఆలోచిస్తారు, ఈ అంత్య అబద్ధపు క్రీస్తు మెస్సయ్య కాదు. మనం ఇప్పుడు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? అసలు ఎవరు, ఏంటి, మన పరిస్థితి ఏంటి? అసలు ఇంతకు ముందు వచ్చిన వాడే మెస్సయ్యా? ఇంతకుముందు వచ్చిన వాడే మెస్సయ్యా? అసలు ఏంటి అని వారు ఆలోచించడం ప్రారంభిస్తారు. ఎప్పుడు? ఆ 7 సంవత్సరాల చివరి కాలంలో అప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తారు. అప్పుడు ఏమవుతుంది చూడండి. ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూద్దాం. జకర్యా గ్రంథంలోనే ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయు పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుణ్ణి విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుణ్ణి విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదద్రిమోను దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున యెరూషలేములో ప్రలాపము జరుగును.
ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా ప్రాలాపింతురు. దావీదు కుటుంబకులు ప్రత్యేకంగాను వారి ఇశ్రాయేలు ప్రజలు ప్రలాపిస్తారు. ప్రలాపించడం అంటే ప్రలాపించడం అంటే ఏడుస్తారు. ఒకడు తన సొంత కుమారుణ్ణి కోల్పోతే ఏడ్చేటట్లు, జ్యేష్ఠ కుమారుణ్ణి అంటే ఒకడికి ఉన్నటువంటి పెద్ద కుమారుడు చనిపోతే ఆ తల్లి లేదా తండ్రి ఏడ్చినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యములో బహుగా రోదిస్తారంట, ప్రలాపిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ, కరుణనందించే ఆత్మ వారి మీద కుమ్మరించబడుతుంది. ఆ అరణ్య ప్రాంతంలో వారు ఉంటే ఒకవైపు హర్మెగిద్దోన్ అనే స్థలములోనికి అన్ని జనుల అందరూ రాజులందరూ వచ్చి ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలను వెతకడానికి వారు వెళ్తుంటే వీరు అరణ్య ప్రాంతంలో ఉండి అక్కడ ఏడుస్తూ ఉంటారు, ప్రలాపిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు వారి మీదకి కరుణనందించే ఆత్మను, విజ్ఞాపనందించే పరిశుద్ధ ఆత్మను వారి మీద కుమ్మరిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కుమ్మరించినప్పుడు వారు ఎలా ఏడుస్తారో తెలుసా? అయ్యో 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 అయ్యో, మేము సిలువ వేసిన యేసే మెస్సయ్యా అని గుర్తిస్తారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ప్రవక్తల యొక్క వచనాలను తీసుకొని ఎంత తప్పు చేశామో, ఎంత ఘోరం చేశామో, మా దగ్గరకు వచ్చినటువంటి మా మెస్సయ్యను, మా క్రీస్తుని మేము మా చేతులారా సిలువకు అప్పచెప్పేమే. మేము ఎంత తప్పు చేశాము, ఎంత పాపము చేశాము, మా శ్రమకి కారణం ఇదే అని బహుగా ఏడుస్తారు, ప్రలాపిస్తారు, గుండెలు కొట్టుకుంటారు. అప్పుడు గుండెలు కొట్టుకుంటారు, బాదుకుంటారు, ఏడుస్తారు, కన్నీరు కాల్స్తారు. తన సొంత కుమారుని కోల్పోతే ఎలాగో ఒకడు ఏడుస్తాడో అలాగే ఏడ్చి 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 ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడ్చి, దేవా మమ్మల్ని కరుణించు 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 అని దేవుణ్ణి బ్రతిమలాడుకునే పరిస్థితి వస్తుంది. మనం దేవుని యొక్క వాక్యములో చూస్తే ఆయన చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుంచి 39 వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనును, అలాగనే నేను కూడా నిన్ను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు అది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు భూమి మీద ఉండేటప్పుడే చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో, యెరూషలేమా యెరూషలేమా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ప్రవక్తలు పంపించారు, మీరు వారిని చంపారు. నేను మాట్లాడితే మీరు నన్ను తిరస్కరించారు. నా సొంత కుమారుని పంపించాను, మీరు తిరస్కరించారు. ఇదిగో యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట. ఏం చెప్పాడు? మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీరు ఎప్పుడైతే ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీ నోటితో మీరు చెప్తారో అప్పుడు వరకు మీరు నన్ను చూడరని చెప్పాడు. చూసారా? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పాలి మీ నోటితో. అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాణి. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పినంత వరకు మీరు నన్ను చూడరని ప్రభు చెప్పేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కరుణించినటువంటి దేవుని యొక్క ఆత్మ వారి మీదకి రాగానే వారి దేవుని వైపు చూసి, ప్రభువా మమ్మల్ని కనికరించు అని మాట్లాడితే
అప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడ్డం వలన ప్రభు వారిని దర్శించే ప్రత్యక్షమయ్యే దినము ఆసన్నమవుతుంది. దేవుడి స్తోత్రం. అంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు ప్రలాపిస్తారు. ఏకకుమారుణ్ణి పోయినటువంటి ఒక తండ్రి లేదా తల్లి ఎలాగైతే ఏడుస్తారో అలా ఏడుస్తారు. అప్పుడు ఏముంది దేవుని యొక్క వాక్యంలో? జకర్యా గ్రంథంలో మనం చూసాం. ఏముంది? తాము పొడిచిన వాని తట్టు ఇది పొడిచిన వాని తట్టు చూతురు అని ఉందా? ఎవరిని పొడిచారు? యేసు ప్రభు వారిని పక్కన పొడిచారు. ఎక్కడ పొడిచారు? పక్కలో బల్లెముతో పొడిచిన వారు వాళ్ళే, సిలువుకు అప్పగించిన వారు వాళ్ళే. వారు అప్పుడు యేసు ప్రభు వారిని చూడడం అనేది జరుగుతుంది. అప్పుడు ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అంటారు. బాగుందా? ఎప్పుడైతే ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, అయ్యో ఆ యేసుయే మెస్సయ్య, ఆ యేసే నిజమైన క్రీస్తు అని తమ నోటితో వారు ఎప్పుడైతే దేవుణ్ణి కనికరించమని వేడుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చూస్తే, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్య జనులతో యుద్ధం చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమినికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు కొండ జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగుగా మీరు ఆ కొండల లోయల్లోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం? వారు ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు ఆ దగ్గరనే ఒలీవల కొండ ఉంటుంది. ఆ ఒలీవల కొండ మీదకి యేసు ప్రభు వారు దిగి రావడం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన పరిశుద్ధ దూతలతోనూ సైన్యముతోనూ ఆయన దిగి రాబోతున్నాడు. అప్పుడు మేఘారూఢుడై దిగి రాబోతాడు. అప్పుడు అది రెండవ రాకడ. మరి మనం ఎత్తబడింది అది ర్యాప్చర్ అంటారు, ఎత్తబడడం. మధ్యాకాశంలో ఉన్నటువంటి ప్రభువు అక్కడ తన పరిశుద్ధ దూతలతోనూ వేవేల దూతలతో భూమి మీదకి వస్తాడు. అప్పుడు సకల ప్రజలు, భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు యేసు ప్రభువు వారిని ఆకాశంలో చూస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చూస్తారు యేసు ప్రభు వారిని. భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు యేసు ప్రభు వారిని కన్నులారా చూసి అప్పుడు వణుకుతారు, గడగడ గడగడ అని. అక్కడ ఆల్రెడీ మెగిద్దోను ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు కూడా చూస్తారు. మెస్సయ్య ఇతనేనా? యేసు అంటే మేము తిరస్కరించిన వారందరూ ఆ రోజు సిగ్గుపడతారు. ఆయన ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. ఆ ఒలీవల కొండ మీద తన పాదాన్ని ఉంచుతాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క పాదాలు ఆ ఒలీవ కొండ మీద పెడతాడో ఆ కొండ రెండుగా చీలిపోతుంది. రెండుగా చీలిపోయి మధ్యలో లోయ ఏర్పడుతుంది. అసలు ఈ ఒలీవ కొండకి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 29-30 వచనాలు. ఒలీవ కొండల దగ్గర ఉన్న ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న
బేత్పగే బేతనియా అను గ్రామముల ఆ, సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులందరినీ పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. మనకి ఈ విషయం తెలుసు. బేత్పగే బేతనియా అనే గ్రామాలు ఒలివ కొండకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు. ఆ గ్రామాల దగ్గరికి ఒక్కసారి యేసు ప్రభు వారు వచ్చారు. ఒక్కసారా చాలాసార్లు వచ్చి ఉంటారు. ఆ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? శిష్యులిద్దరిని పిలిచి, వెళ్ళండి ఊరిలోనికి, గ్రామంలోనికి వెళ్తే కట్టబడిన గాడిద పిల్లయు కనబడుతుంది, దాన్ని తీసుకొని రండి, నేను దాని మీదకి ఎక్కి కూర్చుంటాను అన్నాడు. తెలుసు కదా ఈ విషయం. శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకుని వస్తే వారి వస్త్రాలని ఆ గాడిద పిల్ల మీద వేసి దారి పొడుగున కూడా తమ వస్త్రాలని పరచడం, దేవునికి ఘనపరచడం, హోసన్నా జయమనడం కూడా జరిగింది. గాడిద పిల్లను ఎక్కి వెళ్ళడం అంటే ఏమిటి? గతంలో మనం ధ్యానించాం. గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళడం, బట్టలు పరచడం అనేది రాజుకి సాదృశ్యం. తమ బట్టలు మీద నడవడం అనేది రాజుకి ఉన్న సాదృశ్యం. కాబట్టి ప్రజలు యేసు ప్రభు వారిని రాజుగా అంగీకరించాడు. పిలాతు అడిగాడు, నీవు రాజువా? అవును, నీవన్నట్టే నేను రాజునే, కాబట్టి నా రాజ్యం ఈ రాజ్యము కాదు, నాది పరలోక సంబంధమైన రాజ్యం అని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ ఆయన సిలువ వేయబడడానికి ముందు ఆయన అభిషక్తుడైన అధిపతిగా, రాజుగా గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి వెళ్ళాడు. ఆ సమయం కరెక్ట్గా దానియేలు ప్రవచించినటువంటి 69 వారాల లెక్క ముగించడానికి కరెక్ట్ సమయం. ఒకతను తన పుస్తకంలో రాశాడనమాట, లెక్క పెట్టాడు. కరెక్ట్గా 69 వారాలు అభిషక్తుడు అధిపతిగా, అంటే మెస్సయ్య అభిషక్తుడైన అధిపతిగా, రాజుగా యెరూషలేములోనికి వెళ్ళడానికి పట్టిన సమయం కరెక్ట్గా దానియేలు చెప్పిన 70 వారాల్లో 69వ వారం యొక్క ముగింపు యొక్క చివరి రోజు. కరెక్ట్గా లెక్క పెడితే 69 వారాలు ముగింపు. యేసు ప్రభు వారు దానియేలు గ్రంథములో చెప్పిన విధముగా 69వ వారం యొక్క చివరి రోజు రాజుగా యెరూషలేములో ప్రవేశించాడు. దేవుడికి స్తోత్రం. ఆయన రాజుగా వచ్చాడు. 69వ వారం చివరి రోజు. ఆ తర్వాత సిలువ వేయబడిన దినం తర్వాత ఉంది, అది వేరే. కానీ 69 వారాలు ముగింపు జరిగిపోయింది. కానీ 69వ వారం తర్వాత వెంటనే 70వ వారం రాదు. ఆ 70వ వారం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 70వ వారం. ఈ 70వ వారంలో మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయింది. చివరి 3.5 సంవత్సరాలలో చివరి దినాలకు వచ్చేసాం. చివరి రోజుల్లోనికి వచ్చేస్తున్నాం. అప్పుడు ఒలీవ కొండ దగ్గర నుంచి యేసు ప్రభు వారు రాజుగా యెరూషలేములోనికి వెళ్ళాడు. ఇప్పుడు మరల కూడా పరలోకపు రాజుగా అదే ఒలీవల కొండ మీదకి వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యెను. అప్పుడు వారు కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను.
ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషుల్లారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములనికి వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవ వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవ తగినంత సమీపమున ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ ఆరోహణమయ్యారు చెప్పండి? యేసు ప్రభు వారు ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళారు. శిష్యులందరూ చూస్తుండగానే అదే ఒలీవల కొండ మీద నుంచి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అనేక మంది ప్రజలు చూస్తుండగానే యేసు ప్రభు వారు అదే కొండ మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే ఒక మేఘం వచ్చి ఆయనను పట్టుకొని, ఏముంది అక్కడ? మేఘం ఉందా లేదా? ఉందా? మేఘము ఆయనను కొనిపోయింది. అంటే ఒలీవల కొండ మీద యేసు ప్రభు వారు ఆరోహణమయ్యారు. ఏదట? ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమయ్యారు. మేఘం మీద వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదంతా మనం చూస్తే మళ్ళీ అలాగుంటుంది. మరలా ఆకాశ మేఘారూఢుడై, చూసారా? ఆ ఇద్దరు మనుషులు ఎవరు? ఇద్దరు దేవదూతులు మనుషులకు, శిష్యులకు చెప్తున్నారు, మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఏ రీతిగా ఆయన ఆరోహణమయ్యాడో ఇదే కొండ మీద నుంచి, ఆ రీతిగానే మరలా దిగి వస్తాడని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే కొండ మీద నుంచి వెళ్ళాడు. అదే కొండ మీద నుంచి వెళ్ళి మేఘం ఎలాగో ఆయనను పట్టుకొని వెళ్ళిపోయిందో అదే మేఘం మీద మరలా దిగి వస్తాడు. మేఘారూఢుడై వచ్చినప్పుడు సర్వలోకము కూడా ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు, ఏడుస్తారు. దిగి వస్తాడు. అదే కొండ మీదకు వచ్చి అక్కడ ఎప్పుడైతే తన పాదములు పెడతాడో అప్పుడు ఆ ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది. చీలిపోయి ఒక లోయ ఏర్పడుతుంది. ఆ రెండు భాగాలు దక్షిణం వైపు ఉత్తరం వైపు కూడా జరిగిపోతే ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది. ఆ లోయలోనికి అప్పటి వరకు ఎక్కడ దాక్కోవాలో తెలియనటువంటి ఇశ్రాయేలు ప్రజలు పారిపోయి దానిలో దాక్కుంటారు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు చూస్తే ఎంత గొప్పగా అనిపిస్తున్నాయి. ఆ ఒలీవల కొండకి ఉన్నటువంటి ప్రాముఖ్యత చూస్తే, అదే ఒలీవల కొండ నుంచి పైకి వెళ్ళడం, అదే ఒలీవల కొండ మీద నుంచి పైకి వెళ్ళడం, మేఘం మీద వెళ్ళడం, అదే కొండకి మరలా రావడం, ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా రావడం, ఇవన్నీ చూస్తే దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభు వారు అక్కడ దిగి రాగానే ఇశ్రాయేలు ప్రజలు ఆ లోయలోనికి వెళ్ళిపోతారు. తాము పొడిచిన వారిని కన్నులారా చూస్తారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏడుస్తారంట ఇశ్రాయేలు ప్రజలు. మేము మా చేతులారా మెస్సయ్యను పొడిచితిమి, బాధపడతారు. అప్పుడే అక్కడికి అంతకు ముందే చేరుకున్నటువంటి రాజులు, మెగిద్దోను అనే ప్రాంతానికి చేరుకున్నటువంటి రాజులతో యేసు ప్రభు వారు తన సైన్యముతో వారితో యుద్ధము చేస్తాడు. ఎలా ఉంటుంది? భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఆయనతో యుద్ధము చేయడానికి సిద్ధపడతారు. అది దేవుని యొక్క వాక్యంలో చూస్తే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చూస్తే, ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి కలిగిన వానిని గొప్ప స్వరముతో
పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయినా నీ కొడవలి పెట్టి దాన్ని గెలలు కొయ్యుమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్దల తొట్టిలో వేసెను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కొసుల దూరమున గుర్రముల కళ్ళము మట్టుకును ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. అది కారు ద్రాక్షల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి కారు ద్రాక్షలు? యేసు ప్రభువు వారి యొక్క సువార్తని అంగీకరించకుండా యేసు ప్రభువు వారిని తిరస్కరించిన వారు, యేసు ప్రభు మెస్సయ్య అని అంగీకరించలేనటువంటి వారు చాలా మంది ఉంటారు. దేవుడు చెప్తున్నాడు దూతతో, నీ కొడవలి వెయ్యు అనగా నా కొడవలి వేయగా, ఇది భక్తుడైన యోహాను చూస్తున్నటువంటి దర్శనం. కొడవలి వేసిన వెంటనే భూమి మీద ఉన్నటువంటి ద్రాక్షలన్నీ కూడా నీకు కోయబడ్డాయి. ద్రాక్షలు అంటే ఎవరు? మనుష్యులు. కారు ద్రాక్షలు. వారు వాటిని సేకరించి ఒక తొట్టెలో వేస్తారు. దర్శనం అది. కానీ నిజానికి ప్రజలందరూ కూడా సేకరించి దేవుని కోపమనే ద్రాక్ష తొట్టెలో, పెద్ద తొట్టెలో వేయబడతారు. తొట్టెలో వేయబడ్డం అంటే దేవునితో యుద్ధము చేసినప్పుడు యేసు ప్రభు వారు వాటిని తొక్కుతాడు. ద్రాక్షలు చిదిగితే ఎలాగో వస్తుందో అలాగ మనుషుల యొక్క రక్తం 100 కోసుల దూరం ప్రవహిస్తుందంట. దేవుడికి స్తోత్రం కలుగుట కాక. ఈసారి గొర్రెపిల్ల కాదు, ఈసారి గొర్రెపిల్ల కాదు, ఈసారి దేవుని యొక్క కోపాన్ని, తీవ్రమైన కోపాన్ని తొక్కుపెట్టే రాజుగా రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 13 నుంచి 16 వచనాలు మనం చూస్తే, ప్రకటన గ్రంథం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనముల కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీద తొడ మీదను వ్రాయబడి ఉన్నది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఆయన కిందకి రాగానే దేవుని కోపం అణుచుకొని ఉన్నాడు. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత రాబోతుంది. అప్పుడు ఆయన ఆ ద్రాక్ష మద్యపు తొట్టిని తొక్కుతాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు చస్తారు. అబద్ధపు క్రీస్తుకు ప్రేరేపించినటువంటి సైన్యాలు మరణిస్తారు. చాలామంది ఆ లోయల్లో ఉండిపోతారు. ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు వచ్చి, దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఆకాశంలో ఉన్న పక్షులు పిలుస్తారంట, రెండురా తినండి వీటని చెప్పి. ఆ లోయలో ఉన్నటువంటి శవములు కుళ్ళి కృషించిపోయే సమయానికి ముందే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తిని, కడుపారా తిని ప్రశాంతంగా ఉంటాయట. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అసలు దీన్ని ముందుగానే దేవుడు ప్రకటించాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం
రక్త వస్త్రములు ధరించి రక్త వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఏదోము నుంచి వచ్చుచున్న ఇతడు ఎవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? ఎవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి? ఉన్నాయేంటి? ఒంటరిగా ద్రాక్ష గనుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అనగదొక్కి తిని వారి రక్తము నా వస్త్రం మీద చిందించినది. నా బట్టలన్నీ డాగులే. దేవుడు యెషయా గ్రంథంలో ముందుగానే రాయించాడు. ఎప్పుడు? యేసు ప్రభు వారు పుట్టక మునిపే అనేక సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి గురించి చెప్పినటువంటి ప్రవచనం ఇది. ఆయన రెండవసారి వచ్చిన తర్వాత అర్మగిద్దోన్ అనే ప్రాంతములో జరగబోయే యుద్ధములో భూరాజులను, కారు ద్రాక్షలను, దేవుడి మీద తిరుగుబడిన వారు, దేవుడే వారిని తొక్కుతాడు. దేవుడు చెప్తున్నాడు, వారిని త్రొక్కడం వలన వారి యొక్క రక్తం ద్రాక్ష తొట్టెను తొక్కిన వాని యొక్క వస్త్రం మీద పడినటువంటి మరకల వలె అయిపోతుంది. దేవుడు యెషయా భక్తుడికి ఇచ్చిన దర్శనంలో, నీ వస్త్రం ఏమిటి అలా ఉంది? నీ వస్త్రం ఏమిటి డాగులతో ఉంది? నీ వస్త్రం ఏమిటి ఎర్రగా ఉంది? నీవేమిటి ద్రాక్షలను తొక్కినవాడుగా కనిపిస్తున్నావంటే దేవుడు చెప్తున్నాడు, నేనే దాన్ని చేస్తున్నాను. అది ప్రభు యొక్క ఉగ్రత దినం, అది ప్రభు యొక్క మహాదినం. ఆ దినమున భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఆయన పాదాల కింద తొక్కబడతారు. రక్తం కొన్ని వందల మైళ్ళు ప్రవహిస్తుంది. యేసు ప్రభు వారు రాజులకు రాజని, ప్రభువులకి ప్రభు అని తెలియబడుతుంది. ఇది అర్మగిద్దోన్ యుద్ధం. ఇది జరగబోయే సంభవం. అంతవరకు ఉన్నటువంటి అబద్ధపు క్రీస్తు, అలాగే అబద్ధ ప్రవక్త ఒకడు ఉన్నాడు. వారి నోటి నుంచే కదా 3 కప్పల ఆత్మలు వెళ్తే, వీరిద్దరి నోటి నుంచి 2 కప్పలు వెళ్ళాయి ఆత్మలు. దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఆ అబద్ధపు ప్రవక్తని, అంత్య అబద్ధపు క్రీస్తుని కూడా తీసుకుంటాడు. వారిని ఏం చేస్తాడు తెలుసా? వారిని చంపకుండా ఏం చేస్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19 నుంచి 21 వచనం వరకు చూద్దాం. మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటక ఆ క్రూర ముఖమును, భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసిన దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వెయ్యబడి, కడమ వారు గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినేసారా. మిగతా రాజులందరూ కూడా, సైన్యమంతా దేవుని చేతిలో అపజయం, హత్య గావించబడతారు. కానీ అంతవరకు ప్రజలను బాధ పెట్టినటువంటి అంత్య అబద్ధపు క్రీస్తు, వాడికి సహకరించిన అబద్ధ ప్రవక్తను తీసుకొని మాత్రం వారిని చంపకుండా డైరెక్ట్గా అగ్నిగుండములో తీసుకొని ప్రాణాలతోనే దేవుడు వారిని వేస్తాడంట. సరిపోయిందా? ఈ అగ్నిగుండం ఏమిటి? భవిష్యత్తులో యేసు ప్రభు వారిని తిరస్కరించిన వారు, యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించగా నశించిపోయినటువంటి ప్రజలు ఆ అగ్నిగుండములోనికి వెళ్తారు. ఆ అగ్నిగుండములోనికి అబద్ధ ప్రవక్త,
అంత్యబద్ధపు క్రీస్తు ప్రాణాలతోనే వేయబడతారు. దేవుడికి స్తోత్రం. మరి వీరిద్దరి నోటి నుంచి వచ్చినటువంటి దురాత్మలు ఎంత పని చేశాయి. మరి సైతాన్ని ఏం చెయ్యాలి? వీరిద్దరిని ప్రాణాలతో వేశాడు కదా, మరి సైతాన్ని ఏం చేయాలి? అప్పుడు దేవుడు చేసే ఇంకొక పని ఏమిటంటే, సాతాను లేదా మహాఘట సర్పాన్ని తీసుకొని బంధించి 1000 సంవత్సరాలు అగాధంలో ఉంచబడతాడు. అప్పుడు ప్రారంభమవుతుంది భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన. ఆ పరిపాలనలో మనము ఉండబోతున్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదాలకు వందనాలు. నీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి నీ రక్షణలోకి నడిపించావు తండ్రి, వందనాలు. ఈ భయంకర యుద్ధంలో మేము లేకుండా మమ్మల్ని కాపాడినందుకు వందనాలయ్యా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నిత్యరాజ్యములు మమ్మల్ని చేర్చుకోబోతున్నావు, వందనాలు. నీ 1000 ఏండ్ల పరిపాలనలో నీ నిత్యమైనటువంటి వాసములను మమ్మల్ని చేర్చుకోవాలని తలంచిన దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరే ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.